ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల టీచర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి 4 జిల్లాల్లో 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. 4 జిల్లాల పరిధిలో సైలెంట్ పీరియడ్ ప్రారంభమైంది. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రులకు తర్వాత టీచర్ కోటాకు సంబంధించి 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగబోతుంది. పోలింగ్ ముగిసే సమయం నుంచి 48 గంటల ముందు వరకు కూడా సైలెంట్ పీరియడ్గా పరిగణిస్తారు. ఆ మేరకు సైలెంట్ పీరియడ్ ప్రారంభమైంది. ప్రచారాలన్నీ కూడా గప్చిప్ అయిపోయాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి తరఫున కావచ్చు, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తరఫున కావచ్చు, ఆయా పార్టీల కీలక నేతలంతా కూడా ప్రచారాలతోటి చాలా దాదాపు 5-6 నెలల నుంచి హోరెత్తించారు. నిన్న ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున సీఎం 3 సభల్లో పాల్గొని ప్రచారాలు చేశారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, తర్వాత మిగతా నేతలు కావచ్చు, వాళ్ళ పార్టీ తరఫున 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీచర్ ఎమ్మెల్సీకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమ్రయ్య కావచ్చు, తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరఫున కావచ్చు చాలా సభలు, సమావేశాలు ఇంటర్నల్గా నిర్వహించారు. అదేవిధంగా ఈ 4 జిల్లాల పరిధిలో ప్రధానంగా మరొక 2-3 కీలక నేతలు కూడా పోటీలో ఉన్నారు. అందులో బీఎస్పీ పార్టీ తరఫున ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బీఆర్ఎస్ నేతగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ ఆ పార్టీ పోటీలో ఉండకపోవడంతో ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నామినేషన్ వేశారు. ఈ కొద్దిమంది కాకుండా మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఇంతకుముందు మనం బీజేపీ అభ్యర్థి మల్క కుమ్రయ్య గురించి చెప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయలేదు. కాకపోతే ఆ టీచర్ యూనియన్ అయిన పీఆర్టీయూ తరఫున మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అదే ఉపాధ్యాయ కేటగిరీకి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి కూడా బరిలో ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా దాదాపు మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా గత 5-6 నెలలుగా ఓటర్లుగా ఉన్న టీచర్లను కావచ్చు, పట్టభద్రులు కావచ్చు కలిసి వాళ్ళను గెలిపించవలసిన ఆవశ్యకతను ప్రచారం చేస్తూ వచ్చారు. తర్వాత 3వ తేదీన దీనికి సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ రోజున కూడా మనకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మద్యం షాపులు మూసివేస్తారు. ఈ సైలెంట్ పీరియడ్లో ఎట్లాంటి ప్రచారాలు కానీ, తర్వాత బహిరంగ సభలు కానీ ఇట్లాంటివి ఏవి కూడా చేయడానికి వీల్లేదు. మొత్తం 4 జిల్లాల పరిధిలో మనకు ఓటర్లు కనుక తీసుకుంటే పట్టభద్రుల ఓటర్లు 3,55,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి చూస్తే 27,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. అటు పట్టభద్రులకు సంబంధించి కావచ్చు, టీచర్లకు సంబంధించి కావచ్చు, కొంతమంది కామన్గా అంటే టీచర్లుగా ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేట్లు కూడా ఉంటారు కాబట్టి ఈ 2 ఓట్లు వేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే అందులో 93 పోలింగ్ కేంద్రాలు కామన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కామన్ అంటే ఆ కామన్ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ఓటర్ 2 ఓట్లు వేసే వీలుంటుంది. ఒకటి గ్రాడ్యుయేట్ ఓటు, తర్వాత టీచర్ ఓటు 2 కూడా వేసే వీలుంటుంది. అవి కాకుండా ప్రత్యేకంగా పట్టభద్రుల కోసం 406 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే కేవలం టీచర్ల కోసం 181 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, తర్వాత అటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, తర్వాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, తర్వాత మెదక్ ఉమ్మడి జిల్లా కావచ్చు, అక్కడ ఆయా కేటగిరీల వారీగా ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం పోలింగ్ ప్రక్రియనంతా కూడా వాళ్ళు వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు, తర్వాత సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించబోతున్నారు. ఓటేసే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు సింబల్తో పెద్ద పని లేదు. కేవలం అభ్యర్థి ఫోటో పక్కన ప్రయారిటీ ఓటు వేయాల్సి ఉంటుంది. మొత్తం ఉదాహరణకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బ్యాలెట్ పేపర్ కనుక తీసుకుంటే 56 మంది అభ్యర్థుల పేర్లతో వాళ్ళ ఫోటోలతో కూడిన బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళిన వ్యక్తి ఒక్కరికే ఓటు వేయాల్సిన పని లేదు. తనకు నచ్చిన వాళ్లకు 56 మందికి కూడా ప్రయారిటీ వైజ్గా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి, లేకుంటే ఆ ఓటు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. చదువుకున్న వాళ్ళు కూడా వేలాది ఓట్లు చెల్లకుండా పోయినాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నిబంధనలు సరిగా చదవకపోవడం కావచ్చు. ఓటు వేసే క్రమంలో ప్రాధాన్య ఓటు వేసే దగ్గర కేవలం న్యూమరిక్స్ అంటే నంబర్లు మాత్రమే వేయాలి. 1, 2, 3 అనేది మనం జనరల్గా రాసే నంబర్లు మాత్రమే వేయాలి. కానీ అట్లా కాకుండా కొంతమంది రోమన్ నంబర్లు వేయడం, తర్వాత వాళ్ళ జేబులోకి వెళ్ళి తీసుకెళ్లిన పెన్నుతోటి వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అక్కడ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు సమకూర్చిన పెన్నుతో మాత్రమే అక్కడ నంబర్ వేయాలి. రోమన్ నంబర్లు వేస్తే ఆ ఓటు చెల్లదు. ఓవరాల్గానైతే ఈసారి ఎన్నికలు చాలా కీలకంగా చూడొచ్చు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి పెద్దల సభకు వెళ్ళే వాళ్ళు చాలా హుందాగా జరిగే ఎన్నికలు ఇవన్నీ కూడా. కేవలం పట్టభద్రులు అయిన వాళ్ళని కలిసి లోపల ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకొని తమ మద్దతు కూడా కట్టుకుంటూ ఇట్లా ప్రచారం చేసేది. కానీ ఈసారి మాత్రం
రాజకీయ పార్టీలు ఏకంగా భారీ బహిరంగ సభలు నిర్వహించాయి. గతంలో బహిరంగ సభలు నిర్వహించిన సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి కూడా ఈసారి ప్రచారంలోకి ప్రచార సభల్లో పాల్గొనడాన్ని మిగతా పార్టీల నేతలు తప్పుపడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక బూస్టింగ్ తీసుకురావడం కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రంగా చేసుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ జరిగినాయి. దీంతో ప్రతి పార్టీ కూడా కీలకంగా తీసుకుంది. కాకపోతే ఈసారి బీఆర్ఎస్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో పోటీ కేవలం ప్రధాన పార్టీలైన బీజేపీకి తర్వాత కాంగ్రెస్ పార్టీకి మధ్య, రెండు జాతీయ పార్టీల మధ్య హోరాహోరీగా జరుగుతుంది. ఈ మధ్యలోకి కొంతమంది వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులతో పోటీ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఈసారి గట్టి పోటీ ఇస్తారని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఎవరికి వారే 56 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 3,50,000 మంది ఓటర్లు, 3,55,000 మంది ఓటర్లు అలా ఎంతమంది ఓట్లు పోలవుతాయి, దాంట్లో 50% +1 ఓటు వచ్చిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు. అట్లా మొదటి ప్రాధాన్యత ఓటుతో కనుక ఫలితం తేలిపోతే కింది నుంచి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ రెండవ ప్రయారిటీ ఓట్లను పైకి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఓట్లను లెక్కిస్తారు. ఇదంతా కూడా ఒక పగడ్బందీ వ్యవహారం. ఎందుకంటే పెద్దల సభలోకి వెళ్ళే వాళ్ళు 51% మంది ఓటర్ల మద్దతు కూడగొట్టిన వాళ్ళు మాత్రమే వాళ్ళకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా సాగింది. శివరాత్రికి తెల్లారి జరిగే పోలింగ్ శాతం మీద ఈ పండుగ ప్రభావం ఏమైనా ఉంటుందా అన్న కొంత ఆందోళన కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాత్రి అంతా జాగరణ చేస్తూ ఉంటారు, ఆలయాలకు వెళ్తూ ఉంటారు, తర్వాత ఉద్యోగులు ఉంటారు, తర్వాత గ్రాడ్యుయేట్లు కొంతమంది నిరుద్యోగులైన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు పోలింగ్ కోసం ఇక్కడ దాకా వచ్చి ఓట్లు వేస్తారా లేదా, ఇవన్నీ కొంత కలవరపరుస్తున్న అంశాలు. గత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు కేవలం 59% మాత్రమే ఓట్లు పోలైనాయి. కాకపోతే ఈసారి ఓట్ల సంఖ్య పెరిగింది. మరి 59% ఓట్లు పోలవుతాయా లేకుంటే అంతకంటే ఎక్కువ పోలవుతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రతి ఓటు కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా కాబోతుంది. ఆ మేరకు అభ్యర్థులు 1 to 1 ఎవరైతే వాళ్ళు ఓటు సొంతంగా కొంతమంది ఓటర్లను నమోదు చేశారు, ఆ నమోదు చేసిన ఓటర్లతో పాటు మిగతా ఓటర్లను ప్రసారం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.